రేవంత్ అన్న చేస్తాడు, అవుతాయి. గృహజ్యోతి పథకం, మహాలక్ష్మి పథకం రెండు రన్ అవుతాయి అనుకుంటున్నాను. ఇవి 6 గ్యారంటీల వల్ల చాలా అప్పుల పాలవుతుంది రాష్ట్రం. అవి 6 పథకాలు రన్ను చేయలేరు అని చాలా మంది అంటున్నారు. అవన్నీ ఊహాగానాలు. రేవంత్ అన్నకు అన్నీ తెలుసు, చేస్తాడు. మరి నిరుద్యోగుల గురించి, నిరుద్యోగులు చేయడం వల్లనే ఇప్పుడు గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తారనుకుంటురా? ఫిబ్రవరి నుంచి నోటిఫికేషన్లే అన్ని, ఇప్పటి నుంచి నోటిఫికేషన్లే అన్ని. మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గెలవబోతుంది? ఖచ్చితంగా గెలుస్తుంది. అన్ని ఎంపీ స్థానాలు గెలుస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే 6 గ్యారంటీల వల్ల అది అసలు అమలు కాని పథకాలు, అవి రన్ను కావు, ఆ పథకాలు రన్ను చేయలేకపోతారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు అంటున్నారు. లేదన్న, వేయరు. ఖచ్చితంగా కాంగ్రెస్ కి వేస్తారు. సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. రాహుల్ గాంధీకి అంత నాలెడ్జ్ లేదు, రాజకీయం మీద అవగాహన లేదంటున్నారు. కానీ పాదయాత్ర వల్ల రాహుల్ గాంధీ ఏందో దేశానికి తెలిసింది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. రాహుల్ గాంధీ అవుతాడు అంటున్నారు. కానీ ఆయన ఇప్పుడు 4 రాష్ట్రాలలో అధికారం కోల్పోయారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గెలుస్తాడు. మరి మోదీ 370 ఆర్టికల్ గానీ, అయోధ్య గానీ, ఇలాంటి దేశం గురించి ఏది మాట్లాడాలన్నా మోడీ గారితోనే అవుతుంది. వీళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఉన్నారా అంటే ఉన్న బొమ్మ ప్రధాని అన్నట్టు అంటున్నారు ప్రజలు. బీజేపీ అనేది మతాన్ని రుద్దడం, ఆ పార్టీ వైఖరే అది. కాంగ్రెస్ అనేది లౌకిక పార్టీ, ఖచ్చితంగా గెలుస్తుంది. కానీ సరైన అభ్యర్థి, ఒక మాట్లాడే అభ్యర్థి, ఒక వేరే దేశం పోయి ఒక మాట్లాడడానికి కూడా సరిగా అవగాహన లేని అభ్యర్థులు ఉన్నారని అంటున్నారు బీజేపీ వాళ్ళు. దానికి కరెక్ట్ రాహుల్ గాంధీ. ఎందుకంటే పాదయాత్ర చేసి చాలా నాలెడ్జ్ వచ్చింది ఆయనకు. ఖచ్చితంగా ఈసారి గెలవబోతున్నాడు. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలు గెలవబోతున్నారు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు? 10 పైనే వస్తాయి, 10 పైన. మరి ప్రజలు ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడున్న ప్రజలు అంటున్నారంట, మేము మోసపోయాం, కాంగ్రెస్ కోటేసి 6 గ్యారంటీలు అసలు అమలు కాని పథకాలు అవి అని అంటున్నారు. ఇంకా 3 months కాలే కదా, అప్పుడే మోసపోయామంటే ఎలా? ముందుంది ముసల పండుగ వాళ్ళకు. అంటే ముందు ముసలి పండుగ అంటే అందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్ళు లాగేసుకుంటారా? అట్టేం ఉండదనా, రేవంత్ నాకు తెలుసు అవన్నీ. తెలంగాణ రాజకీయాలు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ వస్తే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే మేము టీఆర్ఎస్ని అభిమానిని. కేసీఆర్ అంటే మాకు చాలా ఇష్టం. అట్లనే కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలు అయినా సరే, ఏదైనా సరే, అతను ఒక బ్యాక్ బోన్ లాగా తెలంగాణకు మంచి వ్యక్తి లాగా మొత్తం మనకు సపోర్టింగ్ గా ఉండేది. ఇది కాంగ్రెస్ అంటూ ఎవరికి వాళ్ళే లీడర్లు, ఏం చెప్పింది అర్థం కాదు, ఎవరు కూడా వాళ్ళది. ఇప్పుడు టీఆర్ఎస్ అంటవా, ఒక నాయకుడు చెప్పినట్టు కింద వాళ్ళు కూడా మంచిగా పనిచేసేవాళ్ళు. మరి ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అనేది హైదరాబాద్ లో ఎక్కడా ఓడిపోలేదు. లైక్ వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీల పథకాల వల్ల ఊర్లలో ప్రజలు ఎట్లా అంటే గత 2 సార్లు కాంగ్రెస్ ఓడిపోయిన వాళ్ళకే వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సానుభూతితో గెలిచారు. కానీ నిజంగా ప్రజలు మాత్రం వాళ్ళని ఇప్పుడు ఓట్లు వేసిన తర్వాత ప్రభుత్వం వచ్చాక ఎందుకు వేసినామంట అన్నట్టు ఉన్నారు వాళ్ళంతా. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అసలు వాళ్ళకు ఉద్యోగాలు వేయలేదు, పట్టించుకోలేదని కూడా నిరుద్యోగులు ఓట్లు వేయలేరు అంటున్నారు. నిరుద్యోగులు ఎందుకు వేయలేదన్న, నిరుద్యోగులు వేయకపోతే హైదరాబాద్లో గెలిచేదా? మరి అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు ఓడిపోయింది? గ్రామీణ ప్రాంతాల వల్ల అంటే లైక్ వాళ్ళు ఇంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో గతంలో 2 సార్లు ఓడిపోయిన వాళ్ళే ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళ ఉండడం వల్ల సానుభూతి వల్ల గెలిచారు. కానీ కేసీఆర్ని ఓడగొట్టాలని మాత్రం అనుకోలేదు ఎవరు కూడా. దానివల్ల ప్రభుత్వం అనేది ఏర్పడింది కాంగ్రెస్. మరొచ్చే కాలంలో కూడా కంపల్సరీ టీఆర్ఎస్ 100% వస్తుంది. గ్రామీణాలలో కూడా టీఆర్ఎస్కి ఇప్పుడు అనుకూలంగా ఉన్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా 100% టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. మరి ఇక్కడ సిటీ ప్రాంతంలో మరి సానుభూతి పనిచేయలేదా? అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకు సానుభూతి పనిచేస్తుంది అంటున్నారు. మరి ఇక్కడ సానుభూతి పనిచేస్తే మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుస్తుండే కదా. సానుభూతి అంటే ఇక్కడ డెవలప్మెంట్ వాళ్ళకి తెలిసింది, గ్రామీణాలలో తెలియలేదు. వాళ్ళు నమ్మించి ఎట్లా అంటే ఉబ్బిచ్చారు 6 గ్యారంటీలు, ఇది వస్తుంది అట్లా అని చెప్పి ఉబ్బించడం వల్ల అట్లా అయింది. కానీ ఈడ ఎందుకు గెలిచింది అంటే ఈడ కొంచెం మెచ్యూరిటీ తోటి ఆలోచించారు ఈడ ఉండేవాళ్ళు. సో వాట్ అందరు జాబర్స్ అయినా అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ జాబులు రాలే, ప్రైవేట్ జాబులు అయినా సరే వాళ్ళకు తెలుసు ఏంది ఎట్లా ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇస్తుందా ఇవ్వలేదని కూడా తెలుసు కాబట్టి వాళ్ళు చేశారు అట్లా. మరి Group 1 పేపర్ లీకేజీలు ఎందుకు చేసింది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం? లీకేజ్లు అంటే కొన్ని అట్లా జరిగాయి. అది దాన్ని కూడా కేటీఆర్ వాళ్ళు కూడా తిరస్కరించారు కదా. Group 1 పరీక్షలు అనేది తీసేశారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఏర్పడితే అన్నీ సెటిల్ అయ్యేటేమో అని అనుకుంటున్నాను.
నా అభిప్రాయం. అలాగే డిఎస్సి పోస్టులు కూడా టీచర్ పోస్టులు కూడా ఎక్కువ ఇస్తామని కూడా తక్కువ నోటిఫికేషన్ అయ్యడం వల్ల కూడా ఓడిపోయింది అంటున్నారు. ప్రభుత్వం ఇక కొన్ని అన్నీ జరగాలంటే జరగవు కదా, కొన్ని వెసులుబాట్లు అవుతూ ఉంటాయి, నెమ్మదస్తుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ మీరే చెప్పండి, డెవలప్మెంట్ అయిందా కాలేదు తెలంగాణ వచ్చిన తర్వాత? మీకు పాయింట్ ఆఫ్ వ్యూ మీకే ఇస్తున్న క్వశ్చన్, డెవలప్మెంట్ అయిందా లేదా మీరే చెప్పండి. కానీ కేసీఆర్ అనేటోడు ఒక ప్రగతి భవన్కు ఒక ఎమ్మెల్యేని కూడా రావడానికి ఫోన్ కాల్లో మాట్లాడడానికి కూడా వీలు కాకుండా, అసలు కలవడానికి వీలు కాకుండా ఉండేవాడు అంట. అది చాలా తప్పు. కేసీఆర్ అనేది ప్రతి ఒక్కరికి కలుస్తాడు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో పర్సనల్గా వాళ్ళకి కాల్ చేసి ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయొద్దు అని కూడా అతనికి తెలుసు. ఆ నియోజకవర్గంలో కాల్ చేసి కూడా పర్సనల్గా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడాలని మీరు అనుకుంటారు, కానీ బ్యాక్ ఎండ్ నుంచి జరుగుతూనే ఉంటుంది కదా.